సన్నని బక్కపలచని శరీరం, కానీ కొడితే బంతి స్టేడియం బయటికే. ఏ సౌకర్యాలు లేకుండా ఒట్టి చేతులతో బ్యాట్ పట్టిన అతడు ఇప్పుడు ప్రత్యర్థుల ఓటమిని శాసిస్తున్నాడు. ఆడేది 2-3 ఓవర్లే, కానీ చేయాల్సిన డ్యామేజ్ మొత్తం అక్కడే జరిగిపోతుంది. భారత జట్టుకు తను హీరో అయితే ప్రత్యర్థులకు మాత్రం విలన్. తనే హార్దిక్ పాండ్యా. 1993 అక్టోబర్ 11న సూరత్లో పుట్టిన ఈ ఇనుప చువ్వ భారత్కు దొరికిన ఓ గొప్ప ఆల్రౌండర్. తన పూర్తి పేరు హార్దిక్ హిమాన్షు పాండ్యా. తల్లిదండ్రులు నళిని పాండ్యా, హిమాన్షు పాండ్యా. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. ఎక్కడ మ్యాచ్ జరిగినా జేబులో డబ్బులు లేకపోయినా సరే లిఫ్ట్ అడుగుతూ వెళ్లిపోయేవాడు. ఎందుకంటే హార్దిక్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన సమయం అది. ఇన్ని కష్టాలున్నా వాళ్లు క్రికెట్ మీద ఆ ఒత్తిడిని పడనివ్వలేదు. ఆడారు, ఆడుతూనే ఉన్నారు. ఎంతలా అంటే ఆ ఒత్తిడి మొత్తాన్ని బంతి మీద చూపించడం మొదలుపెట్టారు. అలా హార్దిక్ పాండ్యా స్కూల్ క్రికెట్ కి ఆడాడు, స్టేట్ లెవెల్లో ఆడాడు. ఇక 2015 పెప్సీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ ను 10 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 12 బంతుల్లో 30 పరుగులు కావాలి అన్నప్పుడు హార్దిక్ ఆడిన ఆట శభాష్ అనిపించింది. ఇక కేకేఆర్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించిన ఆటని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. In Mumbai the next couple of days, and another bad ball. This match going their way. Helped on its way. That's a healthy looking stroke. That is. My word, that's a good blow. అలాంటి ప్రదర్శనతో హార్దిక్ భారత్ ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక 2016లో ఆస్ట్రేలియాతో టీ20లో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు. తన తొలి బంతి వేయడానికి ముందు ప్రెజర్లో 3 వైడ్స్ వేశాడు. కానీ ఆ మ్యాచ్ లో హార్దిక్ 2 ఓవర్లకి 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తరువాత ఎప్పుడూ వెనుతిరిగి చూడలేదు. అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా మారాడు. పాకిస్తాన్ తో 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కు వణుకు పుట్టించాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. చివరికి తన విలువని తానే పెంచుకున్నాడు. మొదట్లో 10 లక్షలకు అమ్ముడు పోయిన అతడు 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు పెట్టి పోటీ పడి మరీ తనని దక్కించుకునే స్థాయికి చేరాడు. పాండ్యా చాలా అగ్రెసివ్. తను చెయ్యాలనుకున్న దాని గురించి మాత్రం ఆలోచిస్తాడు. ఎంత కష్టాన్నైనా భరిస్తాడు. ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతాడు. అందుకే తను ఏం లేని కుటుంబం నుంచి వచ్చిన తన తలరాతను తానే రాసుకున్నాడు. అందుకే